స్వచ్ఛమైన మానేపల్లి బంగారమే. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. అంటే ఇంత అద్భుతంగా పాడుతున్నావు, ఇంత టాలెంట్ ఉంది. సో ఎప్పుడన్నా అనిపించిందా సో నాకు కళ్ళు ఉంటే బాగుండేది, ఇంకా ఈ సమాజాన్ని చూస్తుంటే ఇంకా ఇంకా అనుకున్న ఆ స్థాయి కన్నా ఇంకా ఎత్తు ఎదుగుతున్నాయి అని చెప్పి కళ్ళు లేని బాధ ఇప్పటికీ మనసులో మదిలో ఉందా ఇంకా అంటే ఏం చెప్తున్నా? అంటే అనిపించింది అన్న. ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఇది ఏదానికైనా ఇంక ఎవరి మీద ఆధారపడకుండా హ్యాపీగా చూపుంటే బాగుండేది అనిపించింది. అంటే పాడుతున్నాను కదా, అంటే చూపుంటే కొంచెం ఎలాగైనా అక్కడ అటు ఇటు తిరిగేవాన్నేమో. అసలు టైంలో పాట వచ్చేదో లేదో నాకైతే తెలీదు. చూపు ఉంటే బాగుండేది అనిపించింది. అంటే బై బర్త్ పుట్టినప్పటి నుంచే ఇలా ఉండేనా లేకపోతే మధ్యలో ఏమన్నా సంఘటన జరగలేదు? లేదు లేదన్నా, లేదు నాకు పుట్టినప్పటి నుంచే ఇలా, పుట్టినప్పటి నుంచే నాకు ఇలా ఉంది. ఇంకా అలా ఉండడం వల్ల నేను బయట ఇక్కడ తిరగల. స్కూల్కి వెళ్ళావా? లేదన్నా, లేదు వెళ్ళలేదు. అంటే అవన్నీ ఆలోచిస్తుంటే ఏమనిపిస్తూ ఉంటది అంటే ఆ స్కూల్కి వెళ్ళి మంచిగా చదువుకొని ఫ్రెండ్స్ తో బయటకి వెళ్ళి అట్లా కాదన్నా. ఇప్పుడు నాకేమనిపించింది అంటే చిన్నప్పటి నుంచి సింగింగ్ ఉంది కదా, ఈ సింగింగ్ అలవాటు అయిపోయింది. ఆ అలవాటు అవ్వడం వల్ల నేను ఇంకా అదే ధ్యాస, అంటే అదే లైఫ్లో ఉన్నా. నేను సింగింగ్ లైఫ్లో ఉన్నా, సింగింగ్ లైఫ్లోనే ఉన్నా. సింగింగ్ లైఫ్లో నుండి నేను సింగర్ అవ్వాలనుకున్నప్పటి నుండి ఇంకా ఇప్పటి వరకు ఇవే. నేను చెప్తున్నా కదా, మొన్న నుంచి కొంచెం నా లైఫ్ రన్ అయింది కానీ అప్పటి వరకు అంతే. నేను రోజు ఇలా ఆలోచిస్తే ఇంకోటి ఫుడ్ కూడా తినాలనిపించేది కాదు తెలుసా. ఫుడ్ కూడా తినాలనిపించేది కాదు. ఎందుకోసం అంటే ఇలా ఉన్నందుకు. సింగింగ్ లేదు. ఇప్పుడు నాకున్న రెండు సమస్యలు ఇవి, సింగింగ్. ఈ రెండు సమస్య అనుకుంటున్నావా సింగింగ్ అన్నా? సమస్య అని మరి ఏం చేస్తాం, ఏం తీరట్లా. ఎన్నిసార్లు అంటే ఎవరు ఎంకరేజ్ చేయట్లా, ఇది ఎవరు సపోర్ట్ చేయట్లా. నా దృష్టిలో సింగింగ్ సమస్య కాదు. నేనేమనుకుంటున్నా అంటే నేను ఎలాగైనా సాధించాలి. చూపు లేకున్నా సరే ఖచ్చితంగా నేను మూవీలో పాడాలి, నేను సింగర్ అవ్వాలి. అది నా థాట్. ఓకే, ఎవరు ఏమనుకున్నా సరే ఐ డోంట్ కేర్. అంతే అంటూ సో తగ్గేదే లేదంటే అంతే అలాగే ఉంటా నేను. అంతేనా? సూపర్. ఆ ట్వీట్ చూసినావా? తమన్ది, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తెలుసా? తెలుసు అన్న, తమన్ సార్ తెలుసు. తమన్ నీ గురించి ట్వీట్ చేసి చూసారా? అదే నేను చూడలేదన్న, అంటే చెప్తే విన్నా. సో జరగబోయే ఇండియన్ ఐడల్ లో కూడా నీతో స్పెషల్ పర్ఫార్మెన్స్ చేస్తా అని చెప్పింది తమన్. అవునంట, చెప్పారంట. మరి నేను వినలేదన్నా. అంటే చెప్పారని చెప్పారు నాతో. ప్లస్ నిజంగా అలాంటి వాళ్ళకే మనం రీచ్ అవ్వాలనుకున్నాం. ప్లస్ ఆయన ఇలా చెప్పడం చాలా హ్యాపీ. సజ్జనార్ నుంచి ట్వీట్ వల్ల సో తమన్ రియాక్ట్ అయ్యాడు. అవును తమన్ రియాక్ట్ అయ్యి ఇండియన్ ఐడల్ లో మీతో పాటు స్పెషల్ పర్ఫార్మెన్స్ కూడా చేస్తా అన్నాడు. అవును, నిజంగా ఇద్దరు పెద్ద అన్నా. కీరవాణి సార్ దగ్గర కూడా వెళ్ళావు నువ్వు తెలుసా? కీరవాణి దగ్గర నుంచి తమన్ రియాక్ట్ అయ్యాడు. అవునా? ఓకే కీరవాణి సార్ కూడా రెస్పాండ్ అయ్యాడా? అవునా? తెలీదు, అది కూడా తెలియదు నాకు. ఓకే ఆయన కూడా ఏం చెప్పారు మరి? కీరవాణి సార్ కూడా ఇష్టమా? కీరవాణి సార్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే చాలా ఇష్టం. సో మరి నెక్స్ట్ ఇండియన్ ఐడల్ లో తమన్ పక్కన కూడా నువ్వు పార్టిసిపేట్ చేయబోతున్నావు. సో కొన్ని కోట్ల మంది నిన్ను చూడబోతున్నారు. ఎట్లా అనిపిస్తుంది? ఇంకా అది చాలా బాగా అనిపిస్తుంది అన్న. మామూలుగా ఏంటంటే చిన్నప్పటి నుంచి మనం పాడదామనే వాళ్ళతో పాడదామనే ఆలోచన, వాళ్ళ మ్యూజిక్ లో పాడదామనే ఇది, అది తీరబోతుంది ఇప్పుడు. ఇక అంటే వాళ్ళ మ్యూజిక్ లోనే పాడదాం అనుకున్నా. ప్లస్ ఆ కోరిక ఇప్పుడు తీరబోతుంది. ఇంకేం కావాలన్నా? బాధలన్నీ పోయినాయి అన్నా. ఏమున్నా ఏమున్నా ఇంకా హ్యాపీగా ఇలా బతికేస్తా అంతే. ఇట్లా ఏమున్నా సరే ఇక అవేవి నా దగ్గరికి రావు. మీ ద్వారా, మీ ఛానల్ ద్వారా చెప్తున్నా, ఇలాంటివి వచ్చినప్పుడు మనకి ఇంకే టెన్షన్స్ ఉండవు, అన్ని భరిస్తాం. ఓకే, సో తల్లిదండ్రులు ఫస్ట్ వాళ్ళకి కూడా మనము కంగ్రాచులేషన్స్ చెప్పాలి, తల్లిదండ్రులకు కూడా. అవును. సో ఎలా ఉంటది అమ్మ నాన్న మీతో? మా అమ్మ నాన్న బాగుంటారన్న. నేను చెప్తున్నా కదా, మామూలుగా ఏంటంటే నేను రేడియో తెమ్మనగానే తెచ్చారు. నేను బయట టేప్ రికార్డులు వింటున్నాను కదా. మీకు తెలియని విషయం ఏంటంటే ఎండ రాని వాన రాని రాత్రి 11-12 గంటల దాకా వాళ్ళు పెట్టిన నేట్ల ఆ రాళ్ల మీద కూర్చొని వినేవాడిని అన్న.
ఎంత చలి వచ్చినా సరే, అంటే చలి వేసినా సరే నేను ఆలోచించేవాడిని కాదు, చెప్పినా కూడా వినేవాడిని కాదు. మరి ఆ టైంలో నేను రేడియో అడగగానే తీసుకొచ్చారంటే అంతకంటే అదృష్టం నాకు ఇంకేం ఉంటదన్నా. ఓకే, మంచి చూసుకుంటారా మీ తల్లిదండ్రులు? బాగా చూసుకుంటారు. ఏం చేస్తుంటారు అమ్మ? నన్నే తీసుకెళ్తాను. అమ్మ వర్క్ ఏమైనా చేస్తూ ఉంటారు? లేదన్నా, నేను ఇక్కడ మ్యూజిక్ క్లాసెస్కి వెళ్తే అక్కడికి తీసుకెళ్తాను. అమ్మ. నాన్న లేదన్నా, చనిపోయారు. ఇంకో నాన్న లేడు. సో మొత్తం అమ్మాయి తోడే చూసుకుంటారు. అవును. ఒక అక్క చెల్లెలు కానీ ఎవరైనా అన్నదమ్ములు? 3 అక్కలు, ఒక చెల్లెన్న. ఈయన బావగారని కానిస్టేబుల్ అనంతయ్య గారు ఈయన అప్పుడు కానిస్టేబుల్, ఆయన హైటెక్ సిటీలో చేసేవారు ఆయన. మీ బావ? మా బావగారు. ఓకే, సో బాధ అనిపించలేదా ఎప్పుడు? నిజం చెప్పు, ఎందుకంటే ఒక కొడుకు ఇంటికి, సో అక్క చెల్లెళ్ళు పెళ్లి చూడలేకపోయినావు, అలాంటి బాధ అనిపిస్తుంది కదా? నిజం చెప్పు. అంటే అనిపించినా ఏం చేయలేం కదన్నా, ఏం చేయగలం మనం? నా చేతుల్లో ఏం లేదు. అదే చూపు ఉంటే నేను చూసేవాడిని, ఏం చేయలేను కాబట్టి ఇక మనం ఏం చేయలేము దానికి. ఎలా ఉంటారు మీ అక్కలు కానీ మీ చెల్లెలు కానీ మీతో? చెప్తున్నా కదా, ఇప్పుడు ఈయన మా బావగారు ఇక్కడే ప్లాట్ తీసుకున్నారు, ఇదే మా ఇంటి దగ్గరే. అక్కడ మీరు చూసిన ఆ పార్టీలు ఉందా, ఆ ఇంటి దగ్గర ఇది తీసుకొని మా కోసమని ఉన్నారు. అంటే వీళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తుంటారు మా బావగారు, ఫ్యామిలీ అందరూ బాగానే ఎంకరేజ్ చేస్తారు. అవునన్నా, సపోర్ట్ ఉంది నాకు. ఓకే, సో ఫస్ట్ ఎప్పుడు మీరు ఇలా సింగర్ అయ్యాం అనుకున్నారు? ఫస్ట్ మీరు మొదటగా పాడిన సాంగ్ ఏంటి? నేనా? ఫస్ట్ సాంగ్, అరే సింగర్ అవ్వాలి అది పంపించిన సాంగ్ ఏదైనా? నేను మామూలు అంటే ఫస్ట్ అని కాదు, ఇప్పుడు నేను చిన్నప్పుడు నేను సింగర్ అవ్వాలి అనుకోక ముందు కూడా విన్న పాటలు. సింగర్ అవ్వాలి అంటే అన్ని పాటలు వినేసి సింగర్ అవ్వాలనుకున్నాను, కానీ సింగర్ అవ్వాలి అనుకోక ముందు నేను చెప్తున్నా కదా 1992 నేను అప్పటి నుంచి పాటలు పాడుతున్నా. అప్పుడు మీరు ఆ పాట అడిగారు కాబట్టి అప్పటి పాట చెప్తా. నిజంగా లైక్ మనం సాంగ్స్ వింటూ ఉంటాం కదా, మ్యూజిక్ పెట్టినా కూడా ఇంత వినాలి అని చెప్పి అనిపేదేమో నాకు తెలిసి. సో మీరు పాడుతుంటే ఇంకా వినాలి అనిపిస్తుంది. సో ఇంకా నీతో ఒక ఆల్బమ్ ఎన్ని సాంగ్స్ ఉంటే అన్ని సాంగ్స్ నీతో పాడిపించుకొని పక్కన నేను ఇక్కడ కూర్చొని వినాలనిపిస్తుంది. తప్పకుండా. మేము పాడుతుంటాం, మీరు రెడీ. సో అస్సలు అలసిపోవా పాటలు పాడతా? అస్సలు అలసిపోను అస్సలు. అది లేదు, యాక్టివ్నెస్ మాత్రం అస్సలు అంతే. అదే సో ఇంకా మన వ్యూవర్స్ కి చూసే జనాలకి, ఎందుకంటే ఎప్పటి నుంచో నీ యొక్క ఆశయం ఇది, నీ కోరిక ఓ సింగర్ ని కావాలని చెప్పి, అది అసలు నెరవేరుతుందని చెప్పి నువ్వు అనుకున్నావా, లేకుంటే నీ కళ మధ్య నుంచే ఆగిపోతుంది, లేకుంటే అక్కడ దాకా వెళ్ళలేదని చెప్పి అనుకున్న సందర్భాలు కూడా ఉంటాయి నాకు తెలిసి. కానీ ఇప్పుడు నెక్స్ట్ మీ కళ నెరవేరబోతుంది. సో దీనికి సంబంధించి నీ తల్లిదండ్రులు అయితే ఏంది, సో మీ అక్క చెల్లెలు, మీ బావ చాలా మంది సపోర్ట్ చేసే ఉంటారు. సో నెక్స్ట్ సపోర్ట్ చేయాల్సింది కూడా వ్యూవర్స్, చూసే జనాలు, ప్రజలు కూడా. సో ఇంకా నేను ఎంకరేజ్ చేస్తే ఇంకా మరెన్నో స్థాయిలకు అవుతావు కాబట్టి, సో ఆ ప్రజలకి, ఆ చూసే జనాలకి ఇంకేమైనా చెప్పాలంటే వాళ్ళకి ఏం చెప్తాను? మామూలుగా వాళ్ళు లేనిది నేను లేనన్నా. నేను ఒకటి చెప్తున్నా ఏంటంటే, చిన్నప్పుడు రాజు అనేవాడే ఉండేవాడు, ఇప్పుడు రాజు అనేవాడు వాళ్ళందరిలో ఉన్నాడు. అప్పుడు రాజు అనేవాడు లేడు, రాజు అనేవాడు అతనికి సొంతం, ఇప్పుడు అందరికీ సొంతం. రాజు అనేవాడు ఇప్పుడు అందరిలో ఉన్నాడు. ఒక రాజానికి రాజు అంటారు, అది మీరు అనుకోండి. రాష్ట్ర తెలుగు ప్రజలకే రాజు అంతే. ఇక 2 రాష్ట్రాలకి అనుకో, ఇక ప్రపంచానికి మొత్తం అనుకో, ఇక 2 రాష్ట్రాలు ప్రపంచానికి రాజు అంతే అనుకో ఇక. అప్పుడు అతను లేడు, ఇప్పుడు అతను అందరిలో ఉన్నాడు. ఎస్, వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఎవరైతే చూసారో, కమెంట్ పెట్టారో, పేరున అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. మనసైన మేని ఛాయా బంగారమే, సొగసైన మేలి మాయా బంగారమే, అనుబంధాల హారం బంగారమే, అనురాగాల తీరం బంగారమే, నవ్యమైన నాణ్యం
స్వచ్ఛమైన మానేపల్లి బంగారమే. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్.